शुक्रमसिज्योतिल सिद्धेदो सिद्धेवो वत्सवितोत्पुनस्तच्छिद्रेण पवित्रेण वसौसूर्यश्चरश्मि आज्येन स्मपयामि मध्रुवान्तरतायके मदक्षरन्ति सिन्धवः माध्वीः मद्सन्तोषदेः मधुनक्तमुतोषदे मधुमत्तार्तवङ्ग्रजः मधुज्यौरस्तुनपिता मधुमान्नास्तु सूर्यः माध्वीर्गावो ववन्दनः मधुस्नानं समर्पयामि स्वादुपवसनपादं गात्वादेतु नाम्ने साधुर्मित्राय वर्णाय वायवे बृहस्पतिर्मधुमाभ्यः ओम पार्पदपादंगात्वादेतु नाम्ने स्वाधुर्मित्राय वर्णाय वायवे बृहस्पतिर्मधुमाभ्यः ओम स्वादुपदपादंगात्वादेतु नाम्ने स्वाधुर्मित्राय वर्णाय वायवे बृहस्पतिर्मधुमाभ्यः ओम सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना भवसर्वदा सर्वस्वरूपे सर्वेते सर्वसिद्धिसमन्विते अयेभ्यस्तायिनो देवी देवी नमोऽस्तुते ओम स्वादुपवस्वदिव्याय जन्मने स्वादुरुन्द्राय स्वादेतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतिर्मधुमाजम्बदाभ्यास्यत्रया स्नानं समर्पयामि या फलिनी या फलामुपायाश्चक्नेः ओम भाज ओम या फलिनी या
తమలపాకు ఎక్స్ట్రా ఒకటి. వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదేంద్రాన్ని ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర భార్గవతత్ర తత్ర శ్రీ విజయ భూతర్ ధ్రువాణి జన్మ దురేదల కళ్యాణ భాగ్యం మిత్రయాయినే పురుషత్వం యుద్ధం ప్రజాతి గరుడం మరియు సర్వదా సర్వక అజేషనాస్తేక హోమంగళం ఏషాం విధుత్వ భగవాన్ మంగళాయ గణపతి లాభశ్రేషాం జయశ్రేషాం సుధశ్రేషాం ప్రాభువ ఏషాం ధ్వజనాంతర ఆపదాప హస్తారం దాతారం సర్వతంతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరి నారాయణ. అక్కడ పసుపుతో గణపతిని చేసి పెట్టారు. కనపడుతుందే ముందు పక్కనే అక్కడ అక్షతలు వేస్తుందండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శుచే పురంధరాభ్యాం నమః, అరుంధతివృత్తాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, కులదేవతాభ్యో నమః. మీరందరూ కూడా మీ ఇంటి దైవాన్ని అనుకోండి. యజ మానస కులదేవతాభ్యో నమః. మీరందరూ మీ ఇంటి దేవుళ్ళని అనుకోవాలి దైవాలను. వాసవి కన్నగా పరమేశ్వర దేవి మాతాయే నమః. ఓం మీ ఇష్టదైవాన్ని అనుకోనేయండి. సర్వజనానాం ఇష్టదేవతాభ్యో నమః. ఇది కవాడి కూడా గ్రామ దేవతాభ్యో నమః. ఫస్ట్ మనము యాక్చువల్గా ఇక్కడ కళ్యాణం చేసుకున్నాం కానీ ఎక్కడైతే గ్రామ దేవత ఉంటుందో ఈ ఏరియా ఉందో ఆమె పర్మిషన్ తీసుకోవాలి. మనం మర్చిపోయాం, అందుకే ప్రకృతి తెలుస్తుంది. గ్రామ దేవతలను మర్చిపోకూడదు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని అమ్మ కళ్యాణం చేసుకుంటున్నాము బాబాలో మీ ఆదాయం చెప్పి తీసుకొని కళ్యాణం చేయాలి. ఏ కార్యక్రమం అన్నా చేయాలి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. విలేజ్లలో పట్టించుకోవడం. కాబట్టి ప్రకృతి వికటించడం, అనావృష్టి అతివృష్టి ఇవన్నీ కూడా అందుకే జరుగుతుంది. గ్రామ దేవతలు బాగా ఊర్లు మధ్యలో దేవాలయం గురించి అక్కడ అర్చకుడు ఉన్నాడు. నైవేద్యాలు సూపదీపాలతో నైవేద్యం ఉండదు. పల్లెటూరు ఎంత బాగుపడతాయి, బాగుపడవు. రైతులు ఇంకొక ₹1,00,000 చంద్రబాబు నాయుడు వీళ్ళు రేవంత్ రెడ్డి ఇచ్చినా కానీ సరిపోదు. ఎందుకంటే దైవం ఎప్పుడైతే భూదేవి వాళ్ళకి భూదేవి యొక్క అనుగ్రహం కావాలి. ప్రకృతి యొక్క ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ. 4వసారి గిన్నె వదిలిపెట్టాలండి, పక్కన వదిలిపెట్టాలి. గోవిందాయ నమః, విష్ణువే నమః. ఉన్నీకో మీ భార్య చేయండి ఆచరణ. ఓం హస్తం ప్రక్షాళ్య
ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ప్రియధరాయ ఋషికేశాయ నమః దామోదరాయ నమః వాసుదేవ నమః నమః అనిరుద్ధాయ పురుషోత్తమోక్షమాయ బ్రహ్మణే నమో నమః. అక్షతలు చూసి వాసన చూసి మమ్మ మీరు మీ భర్తలు మాత్రమే వాసన చూసి మీ భార్యను కలుపుకొని ముందుకు లెప్పుకేయండి. ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువ ఓం దుః ఓం మహా ఓం సభ ఓం సత్యం తత్సర్వరే దేవే ప్రచోదయాలు ఓం ఆభోజ్యోతిర్గోం బ్రహ్మభవత్తు వరం. అక్షతం తీసుకోండి. నలుగురు చెప్పండి. మమ ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర శ్రీభ్యంత శుభాభ్య స్వే గౌరవమూర్తి అగ్ని ప్రమాణాయ కలియుగే ప్రథమ భారతంబోధ్యే భారతఖండేరోహం దక్షిణ దిగ్భాగ ప్రదేశే कृष्णा गोदावरी मध्य श्री शिरडी साई बाबा स्वामी देवालय परिवार देवालय समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण ब्रह्मवास संवत्सरामध्ये श्री महाविष्णुराग प्रथमा सत्य ब्रह्मण द्वितीय प्राराब्धे चेतवराग अष्टाविंशन् महायुगे कलियुगे प्रथम भार्योद्धे दक्षिण दिग्भागे श्री जयलक्षवायु कृष्णा गोदावरी मध्य श्री साई बाबा स्वामी देवालय समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण प्रभुवास संवत्सरामध्ये पराभवनावसंवत्सर उत्तरायण ग्रीष्मऋतुनिजे ज्येष्ठमासे बहुलपक्ष एकादश्यां भृगुवासरे भरणी नक्षत्रे शिव नक्षत्र మీరు వచ్చారు ఫస్ట్ పేరు సహకుటుంబాన క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ గృహే మమ వ్యాపార స్థానే వ్యాపారం చేసేవాళ్ళు మమ వ్యాపార స్థానే చెప్పుకోండి. జాబ్ చేసేవాళ్ళు మమ ఉద్యోగ స్థానే చెప్పుకోండి. అఖండ కీర్తి ధనలాభ ప్రాప్త్యర్థం మమ మమ ధర్మపత్ని మమ కుమారస్య మమ కుమారి మమ పౌత్రి మమ పౌత్రస్య అల్లుడు కూతురున్న వాళ్ళు మమ జామాతస్య మమ కుమారి అని చెప్పుకోండి. సహకుటుంబాన జాతకరీత్యా గోచారరీత్యా నవగ్రహ దోష పీడ పరిహారార్థం పాదాది కేశ పర్యంతం సర్వరోగ నివారణార్థం. అంటే రోగం ఉంది అని కాదు, పాదం నుండి మొదలుకొని శిరస్సు వరకు ఏ రోగమైనా ఏ క్షణమైనా రావు. మనల్ని నడిపేది గ్రహాలే. సూర్యుడు వచ్చేసి ఆత్మకారకుడు హెడ్, చంద్రుడు మనస్సు కారకుడు ఊపిరితిత్తులు, కుజుడు బ్లడ్ బ్లడ్ ఎముకలు కుజుడు, బుధుడు జీర్ణాశయం, చెవి ముక్కు పురుగు, శుక్రుడు మూత్రపిండాలు, శనేశ్వరుడు నడుము దగ్గర నుండి పాదాల వరకు, రాహు కళ్ళు. కాబట్టి మన బాడీ మొత్తం కూడా నవగ్రహాలే. మధ్యలో శివుడు జ్యోతిలింగంలో వెలుగుతుంటాడు, పగ్గాలు పట్టుకొని నడిపిస్తుంటాడు మనిషిని. ఆట బొమ్మ అన్నమాట. మనం నిమిత్తులు మాత్రమే, మనం బొమ్మలు ఉంటే ఆయన ఆడించే బొమ్మలు. కాబట్టి ఎప్పుడైతే పగ్గాలు వదిలేసాడో అప్పుడు మనము జ్యోతి బయటికి వెళ్ళిపోయిందంటే సేవ. కాబట్టి మన బాడీ మొత్తం కూడా నవగ్రహాలే. అందుకే ఎప్పుడు కూడా పరమేశ్వరుని ధ్యానిస్తున్నారు. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని ధ్యానిస్తామో మనకు గ్రహ దోషాల నుండి కూడా బయటపడగలుగుతామన్నమాట. కాలాన్ని శాసించేది శివుడు, కాళీ అమ్మవారు. పగులు కాలభైరవుడు, రాత్రి కాళీ. ఇప్పుడు కూడా శివుని ఆరాధిస్తున్నారు. కాబట్టి అందరూ ఎటువంటి రోగాలు రాకుండా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి శివస్వరూపమే. శ్రీరామచంద్రుడు అంత శక్తి ఒకటే, శివశక్తి అని శ్రీరామశక్తి అందరూ ఒకటే. బాబా మూడు త్రిమూర్తి స్వరూపుడు బాబా. కాబట్టి బాబాను ఆరాధిస్తే కూడా ఎటువంటి కష్టాలను లేకుండా చల్లగా కాపాడుతుంటారు. కాబట్టి ఏమన్నా రోగాలు వచ్చే ఉంటే అవి ఆపేసే స్వామి అని మన సంకల్పంలో చెప్పుకోవాలి. పాదాది కేశ పర్యంతం చెప్పండి. సర్వరోగ నివారణార్థం మమ అన్యోన్య దాంపత్యో సంపూర్ణ వరష్ పర్యంతం సుఖజీవన ప్రాప్త్యర్థం మమ ధర్మపత్ని మమ ధర్మ సుఖజీవన ప్రాప్త్యర్థం. శుభభోగాలు అనుభవించాలంటే శుక్రుడు కారకుడు. ఈరోజు శుక్రవారం
నక్షత్రం కూడా భరణి నక్షత్రమే. భరణి నక్షత్రానికి అధిపతి కూడా శుక్రుడే. సుఖజీవాలు లగ్జరీ లైఫ్ అన్ని బాగుండాలి, ఉన్నదాంట్లో మనం సుఖంగా ఉండాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆత్మశుద్ధిగా ఉండాలంటే సూర్యుడు యొక్క అనుగ్రహం ఉండాలి. అన్ని విధాలుగా బాగుండాలి, పరోపకారం ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలంటే గురువు బాగుండాలి. శుక్రుడు సుఖపడడానికి సంపూర్ణ ఆయుష్ ఉండాలంటే శనేశ్వరుడు బాగుండాలి. మనము శనేశ్వరుడైన జాతకంలో వీకుగా ఉంటే అల్పాయుష్కులం అయిపోతారు. కాబట్టి ఒక్కొక్క గ్రహము ఒక విధానం. ఈరోజు శుక్రవారం శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ పూర్ణీలాదేవి అలివేలంగా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ కాశీ కాలభైరవ అన్నపూర్ణ విశాలాక్షి పార్వతి గంగాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి హనుమ లక్ష్మణ సీతారామచంద్ర స్వామి దేవత షిరిడి సాయిబాబా స్వామి దేవత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాదుర్గా త్రిగుణాత్మిక స్వరూపిణి గాయత్రీదేవి షిరిడి సాయిబాబా స్వామి శ్రీపాదవల్లభ దత్తాత్రేయ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఉద్దేశ్య ప్రీత్యర్థం శ్రీ భూనీలాదేవి అలివేలిమంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవ అంగత్వేన తదాలో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయ అధ్యక్ష మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. మీ అక్షతలు అక్షతలేయడం మీరు అక్షతలు వేసి మీ అక్షతలు అమ్మ మీ అక్షతలు అక్షతలు వేసి నీళ్ళు ఆ నీళ్ళు కలిసి నీళ్ళు ఈ చెప్పులో ఆ చెప్పుకు కొట్టు పెట్టుకుని తర్వాత నీళ్ళు ఒట్టు పెట్టాక కలిసి పూజ ఉంటుంది. మీరు చెప్తున్నాను డైరెక్షన్ ఇస్తున్నాను. ఓకే కింద తమలపాటు పెట్టండి. కల్పించి మీరు నలుగురు పంతులు గారికి ప్లేటు మీరు నలుగురు తీసుకోండి. వాళ్ళ నలుగురికి ఇవ్వండి. ఫస్ట్ అమ్మ ఆర్తి తీసుకోండి. మధ్యలో కళ్యాణం చేసేటప్పుడు దయచేసి ఎవరు మాట్లాడకూడదండి. ఓం ఇక్కడ చూడండి, అక్కడ చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతి మహారాజ్కి చూసుకోండి. ఎరుపు పుష్పాలు. ఓం సుమకశ్చైకదంతశ్చ విలోకజగన్నగా లంబోదరశ్చ విఘ్నో విఘ్నరాజో దేవతం సర్వత్ర దేవత యుజానంత దేవత జన్మవతుదే దేవత రుద్రస్య దేవత జన్మ ఉగ్రస్య దేవత దేవత దేవ మహతో దేవత పత్న్యై నమః. రక్షాబంధనం జరిగింది. ఇప్పుడు స్వామికి వర పూజ జరుగుతుంది. అంటే పాదాలు కడగడం, మధుపర్కం ఇవ్వడము. మధుపర్కం ఎందుకు ఇవ్వాలి అంటే బెల్లము తర్వాత తేనె పెరుగుతో కలిపిన మిశ్రమాన్ని చేసి పెట్టారా, ఒక కుడకలు వేసి పెట్టండి. ఆ మిశ్రమాన్ని ఎందుకు ఇవ్వాలంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడెప్పుడు శ్రీదేవిని భూదేవిని వివాహం అవ్వాలని పరిగెత్తుకుంటూ వచ్చారు వైకుంఠం నుండి. బాగా స్టైన్ అయిపోయింది. మళ్ళీ ఈ మధుపర్కము బెల్లంతో తేనెతో కలిపినటువంటి మిశ్రమాన్ని ఇస్తారు. ఆ మిశ్రమం ఇవ్వడం వల్ల మళ్ళీ స్వామికి అంటే స్వామికి ఎనర్జీ ఏం లేదు, ఎప్పుడు ఉంటుంది. ఎనర్జీ లేకపోతే మనకు ఇదే మనకి ఎనర్జీ లేకుండా ఉంటుంది. మనం చెప్పుకోవాలి అంతే. కాబట్టి ఆ స్వామికి మళ్ళా ఎనర్జీ రావడానికి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మధుపర్కాన్ని తీసుకోవడానికి వచ్చారు. వర పూజ జరుగుతుంది. ఇప్పుడు అక్షతలు తీసుకోండి. ఓం రే సాక్షాత్ ప్రత్యాగతం ఇమం మహావిష్ణురూపిణం విరమో మధు
మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే. అక్షత నీళ్ళు వదిలిపెట్టండి. మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే వరపూజాం కరిష్యే. వరపూజాం కరిష్టే సాక్షాత్తు నారాయణ స్వరూపాయ శ్రీ వెంకటేశ్వర శర్మనే వరాయ. అచ్యుతలేయండి. స్వామి ఏం చేస్తున్నారు? స్వామికి ఏం చేస్తున్నారు అంటే మీరు సింహాసనం వేస్తున్నారు రాజా. వరపూజ కరిష్టే శ్రీ వెంకటేశ్వర అమరావత్యదోతి సంబోధి దైవతి సిద్ధవతి సాధ్యవతిగా అంతర్వత్యలగావత్యాది పుణ్యపురివిరాజితే ఇంద్రాగ్ని యమ నిర్వివర్ణవాయుకు వేర ఈశాన్యాద్యశ్చరిపాలకమాలితే మహేంద్రమలయ సయ్యత్యుక్తిమవద్యుద్ధవార్యాత్మకులాజలమాల్యమత్యంద महतो देवत्यै नमः. ओम श्री लक्ष्मीनारायणाय नमः అనుకుంటే చెప్తున్నాను. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. అష్టలక్ష్మీదేవి మాతాయ నమః. మహాకాళి మహాలక్ష్మి. ఓం కుంకుమ వేస్తుందండి. శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ పూర్ణిలాదమే కళ్యాణ స్వామి నమః. ఓం అష్టలక్ష్మీదేవి మాతాయ నమః. ఓం ప్రకృతేన వికృతేన విద్యాన గర్భభూతేన భుజ్యం సులభ్యం బ్రహ్మాత్మికన వాచ్యం పద్మాలయాన పద్మాన విజయ నమః. स्वाहा नमः. सदाय सदां धन्याय लक्ष्मण नमः. दिव्यं प्रदान प्रदान कवलाय नमः. कांताय नमः. कामाख्याय नमः. क्रोध सदान गुण पूज्यमान गांगर वल्लभ है नमः. गान मुदाय दीप्तान लोकशोभनाथ धर्मनीलाय नमः. ఆ జాకెట్ పీసు అమ్మవారి ముగ్గురికి వచ్చేటప్పుడు అక్కడ పర్వండి ఇక పంచండి. ముష్కయో మీరు దత్తాదుత్తేన కామత్తదుత్యాన దక్షిణానాంత క్రియమనసత్తిత్తమాకోదంబాజ సత్యమదీపుదనాత్మృభుమన్యతే రామే యథా అమాత్య ఆత్మప్రేమాని ధాత్రే దుప్యదే భూతి ప్రేమయం భగత్య యజ్ఞ సకాన్య ప్రముదామి దక్షిణవదతే వైరాసే సప్త చంద్రమాదిత్య సత్యనిర్మయ ప్రజామే కామః సమృద్ధ్యతా. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అని ప్రజామే కామః సమృద్ధ్యత.
ఫస్ట్ స్వామి అమ్మవాళ్ళ చేతులు తగిలించి స్వామి పాదాల దగ్గర వేయండి, సగము వేయండి, చెప్తా స్వామి అమ్మవారు. ఆరతి పాట రాజా, ఆరతి పాట. ఓం హిరణ్యమాత్మలో సంగవారికంలో ధనిష్ఠాత్మలో ఏకదైవమానాయు తేజోవారి ఓం కళ్యాణాత్మకాయ సంప్రదాయ దేవేంద్రయానాదేవాదేవ మంగళ సోదరేణ మహేంద్ర చక్రవర్తి జనాజయ సార్వభౌమాయ మంగళ శ్రీ భూమినాది వారి అమ్మా. ఇప్పుడు శ్రీనివాస గద్యం చదువుతున్నాను, మీరు కూడా నమస్కారం. గోవింద